అందరికీ నమస్కారం. వెల్కమ్ టు జయభారత్ సార్. ఈ మధ్య చాలా సర్వేలు మనకు వస్తున్నాయి. ఏ సర్వేని నమ్మాలో ఏ సర్వేని నమ్మకూడదో ప్రజల్లో చదువుకోలేని వాళ్ళు, చదువుకున్న వాళ్ళు, విజ్ఞత ఆలోచించే వాళ్ళు కూడా కన్ఫ్యూజన్ ఉన్నారు. కొన్ని మీడియాలు ఏమో కొన్ని సర్వేలు సపోర్ట్ చేస్తున్నాయి, మరికొన్ని మీడియాలు కొన్ని సర్వేలు సపోర్ట్ చేస్తున్నాయి. ఈ మధ్య నాగన్న సర్వే అని ఒకటి కొత్తగా రావడం జరిగింది. నాగన్న సర్వే ఇది ఎంతవరకు కరెక్టు, దీని యొక్క క్రెడిబిలిటీ ఎంత, వీళ్ళ సర్వేలు నిజంగా ఎంతవరకు నమ్మొచ్చు అన్నది ఒకసారి చూసుకుంటే, ఈ నాగన్న సర్వే 2019లో ఏమిచ్చింది, వైసీపీ అధికారంలోకి వస్తుందని ఇచ్చింది. ఎస్, వచ్చింది. వాళ్ళు ఇచ్చిన సీట్లన్నీ 95 నుంచి 100, 110 వస్తాయని చెప్పడం జరిగింది. కానీ అది 151 సీట్లు వచ్చినాయి. టీడీపీకి 40 నుంచి 50 సీట్ల వరకు వస్తాయి, ఇంకో 15 సీట్లు ఎడ్జ్లో ఉంటుంది అన్నారు. కానీ 23 సీట్లు వచ్చినాయి. రెండోది, 2023లో తెలంగాణలో కేసీఆర్ గారు మళ్ళీ అధికారంలోకి వస్తారు, కాంగ్రెస్ అధికారంలోకి రాదని ఈ నాగన్న సర్వే స్పష్టంగా చెప్పింది. కానీ అక్కడ కేసీఆర్ గారు అధికారంలోకి రాలేదు. మళ్ళీ ఇక్కడ ఏం చెప్తున్నారు, జగన్ మళ్ళీ అధికారంలోకి వస్తాడు అంటే వీళ్ళు ఎప్పుడు చెప్పినా సరే చూడండి, కేసీఆర్కి జగన్కి సపోర్టు. కేసీఆర్ గారిది వస్తుందని చెప్తున్నారు, జగన్ది వస్తుందని చెప్తున్నారు తప్ప మరొకటి వస్తుందని చెప్తలేదు. వీళ్ళ నిబద్ధత ఒకసారి ఆలోచించండి. మళ్ళీ ఇక్కడ జగన్ గారు అధికారంలోకి వస్తారు అని చెప్తున్నారు. అంటే వీళ్ళ నిబద్ధత ఏంటి? గతంలో నేను చెప్పాను, తెలంగాణలో ఎలక్షన్ ఇంకో 20 రోజులు ఉందనగా కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది. హైపు హడావుడి బీఆర్ఎస్ వైపు ఉంది, కానీ ప్రజల్లో అయితే కాంగ్రెస్ మీదే ఉంది. సైలెంట్ ఓటింగ్ పడుతుంది, కాంగ్రెస్ మెజార్టీతో వచ్చే అవకాశాలు ఉన్నాయి, కాంగ్రెస్ ఫామ్ చేస్తుందని చెప్పాను. ఇప్పుడు కూడా ఆంధ్రాలో నేను అదే చెప్పాను. ఎలక్షన్ హడావుడి, ఎలక్షన్ క్యాంపెయిన్ టీడీపీ ఎక్కువ చేసింది, వైసీపీ తక్కువ చేసింది. ఎలక్షన్ జరిగిన తర్వాత వైసీపీ హడావుడి ఎక్కువైంది, టీడీపీ హడావుడి తగ్గింది. కానీ నేను 4 రోజుల క్రితమే చెప్పాను, ఆంధ్రలో టీడీపీ ఫామ్ చేస్తుంది ఎన్డీఏ కూటమి అని. చూద్దాం జూన్ 4న ఏది వస్తుందో. మనం ముందే చెప్పాం, తెలంగాణలో కూడా చెప్పాం, కర్ణాటకలో కూడా కాంగ్రెస్ వస్తుందని నేను చెప్పాను. ఎలక్షన్ 15 రోజుల ముందు చెప్పాను, కాంగ్రెస్ వచ్చింది. తమిళనాడులో స్టాలిన్ గారు వస్తారని చెప్పాం. మన వీడియోలో ఒక 2-3 నెలల క్రితం వీడియోకి వెళ్ళండి మీరు. అంటే మనది కొత్తగా పెట్టిన ఛానల్ కాబట్టి తక్కువ సబ్స్క్రైబ్స్ ఉన్నారు కాబట్టి వ్యూస్ తక్కువ వస్తాయి కాబట్టి మనకి అంతవరకు పాపులర్ అవ్వకపోవచ్చు, కానీ ఇది మాత్రం వస్తాం. ఎక్కడ కూడా ఆంధ్రలో ఎన్డీఏ కూటమి కంపల్సరీ అధికారంలోకి వస్తాం, మరొకసారి చెప్తున్నాం. ఓకే, జై భీమ్ అందరికీ.